హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉస్మానియా బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ బిస్కెట్స్ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మరి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూద్దామండి. నేను ఇక్కడ బటర్ని తీసుకున్నానండి. ఇది హోమ్ మేడ్ బటర్ అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే బటర్ని తీసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు బటర్ని తీసుకోండి. బటర్ ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసి ఇలా స్పూన్తో మొత్తం కూడా ఇలా మ్యాష్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకొని ఇది కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఒక కప్పు వరకు పంచదార పొడిని వేసుకోండి. పంచదార పొడి ఇలా వేసుకొని బాగా బటరు పంచదార పొడి మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. సో ఇలా వేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు గోధుమ పిండి తీసుకున్నారంటే చాలా మంచిది. ఇలా పిండిని జల్లించుకొని తీసుకోవాలి. ఇలా డస్ట్ ఏమైనా ఉంటే ఈ విధంగా వచ్చేస్తుంది. సో పిండి కూడా ఇలా జల్లించి తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని స్పూన్తో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కలుపుకున్నామో. సో ఈ విధంగా కలుపుకొని మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూసి చాలా సాఫ్ట్గా అయిందనమాట. సో ఇంకొకసారి ఈ విధంగా నీట్ చేసుకుందామండి. ఇలా చేసి రోల్లా చేసేసుకోవాలి. ఇవి ఇలా రెండు ముక్కలుగా ఇలా అంటే ఇలా వచ్చేలా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. అప్పుడే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. ఇలాంటివి నేను 3 చేసుకున్నానండి. ఇలా చేసుకుంటే బిస్కెట్స్ చాలా బాగా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్గా దీన్ని కట్ చేసి చూపిస్తాను. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా అన్నింటిని కూడా ఇలా స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏ ప్లేట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి వెన్నను కొంచెం రాసి ఇంకా పిండిని డస్టింగ్ చేసుకోండి. పిండితో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని ఆ ప్లేట్లోకి పెట్టేసుకోండి. కొంచెం దూరంగా పెట్టుకోండి. బేక్ అయ్యేటప్పుడు కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. సో ఇప్పుడు ముందుగానే బేక్ చేసుకోవడానికి మందపాటి కడాయిని పెట్టుకొని ఒక స్టాండ్ని పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ ప్లేట్స్తో బిస్కెట్స్ని పెట్టాలండి. దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని 25 మినిట్స్ పాటు ఈ విధంగా బేక్ చేసుకోవాలన్నమాట. 25 మినిట్స్ తర్వాత ఇవి చక్కగా చూసారు కదా చాలా బాగా బేక్ అయ్యాయి అనమాట. బిస్కెట్స్ చాలా బాగా వచ్చాయి. సో ఇలా తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా డెఫినెట్గా లైక్ చేస్తారనమాట. సో ఇంతేనండి. ఉస్మానియా బిస్కెట్స్ని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. బయట కొనే బిస్కెట్స్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బిస్కెట్స్ అని చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కుజిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.